అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి అందరికీ. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి సుబుద్ధి గారు పాడతారు. ఎం నాగమణి గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా. जय बाबा अम्मा। జై. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव जीवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మేహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंतमुजेसी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषड्वर्गं बंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अम्मा రజని అందరికీ జై బాబా అండి। జై బాబా అండి. జ్యోతి గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఆ, అంటే తన ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. తన పాస్పోర్ట్ పోవడం, ఒక ప్రేమికురాలు తన అనుభవాన్ని తెలియజేశారు. ఆ ప్రయాణంలో ఆవిడ పాస్పోర్ట్ పోవడం, కొన్ని ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు, ఇవన్నీ ఆఖరికి ఏమవుతాయి అంటే ఆవిడ నా గమ్యస్థానమైన మెహర్ బాబా యొక్క దర్శనం కోసమే ఇదంతా జరిగిందని ఆవిడ తర్వాత అర్థం చేసుకుంటుంది ఈ ఇబ్బందులన్నిటినీ కూడా. అది చాలా అద్భుతమైన అనుభూతిని మనతో షేర్ చేసుకున్నారు. అంటే ఇవన్నీ కూడా బాబా ఉండగా జరిగిన సంఘటనలు. బాబా భౌతిక నిర్యాణం అనంతరం కూడా బాబా ప్రేమ పరిధిలోకి వచ్చి ఆ అనుభవాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే కొన్ని కొన్ని అనుభూతులండి మనకి అర్థమవుతాయి. కొన్ని ఏంటంటే వాళ్ళు అది మనకి ఇంపార్టెన్స్ అనిపించకపోయినా వాళ్ళ వాళ్ళ ఆత్మ ప్రయాణానికి అది గమ్యస్థానం అయిపోయింది. నాకు బాబా సమాధి దర్శనం అని ఆవిడ మనతో షేర్ చేసుకున్న సంఘటన. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అనుభవాలను మనకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఆ, డయాన్ యాపిల్ బామ్ అని ఒక ఆవిడ నేను ఇక్కడ ఉన్నాను సర్వస్వం నేనే అనే బాబా విషయం గురించి మనతో షేర్ చేసుకుంటున్నారు. ఏం చెప్తున్నారు అంటే బాబా తన యొక్క భౌతిక కాయాన్ని వదిలిపెట్టిన 1969 జనవరి 31 రోజున నేను మొట్టమొదటిసారిగా మెహర్ బాబా పేరు విన్నాను. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. నాకు తెలియకుండానే నా గదిలో ఉండే ఇద్దరు సహచరులు బాబా ప్రేమికులు బాబాను గురించి నాతో మాట్లాడకుండా ఉండడం బాగుండలేదని వాళ్లకు అనిపించలేదనే విషయం స్పష్టం. ఆ రోజున వాళ్ళు విచారంతో నిండిన కళ్ళతో
నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. మెహర్ బాబా తన శరీరాన్ని వదిలిపెట్టారని నీకు తెలుసా అని అడిగారు. విచారగ్రస్తమైన వాళ్ళ ముఖాలు చూశాను కాబట్టి నేను దిగులు పడ్డాను. మెహర్ బాబా ఎవరు? శరీరం వదిలిపెట్టడం అంటే ఏమిటి అనుకున్నాను. సరే, అప్పట్నుండి మెహర్ బాబా యొక్క ఉదార స్వభావంతో నిండిన ముఖం ఉన్న పటం, అది కాగితం, గోడకు అతికించారు. దానిమీద ఊహించినటువంటి మార్గదర్శకత్వం అంటే ఒక సందేశం, మెసేజ్ ఉందిట. అదేంటి? విచారపడవద్దు, సంతోషంగా ఉండు అని రాసుంది. విస్కన్సన్ లో ఉన్న మాడిసన్ లో ఆ రోజులు చాలా తీవ్రంగా, గంభీరంగా వ్యతిరేక అభిప్రాయాలు గల రోజులు. అంటే కొంచెం ఆ వాతావరణం ఆ ఊళ్ళో అంతా డిస్టర్బెన్స్ గా ఉంది. రాజకీయంగా చాలా చురుకుగా పనిచేసే విశ్వవిద్యాలయాల్లో అదొకటి. విప్లవాత్మక భావాలు ఉన్న ఆ వాతావరణంలో విచారపడవద్దు, సంతోషంగా ఉండు అనే మాట అక్కడ ఉన్న సిద్ధాంతాలకు వ్యతిరేకం. అప్పుడు నేను ఆర్ట్స్ అంటే కళలు, సాహిత్యం, వేదాంతం మొదలైన విషయాల విద్యార్థినిని. ఆధ్యాత్మిక విషయాల్లో అభిరుచి ఎక్కువగా ఉండేది నాకు. కానీ విచారపడవద్దు, సంతోషంగా ఉండు అనే ఆధ్యాత్మిక విషయంలో తెలుసుకోవలసింది చాలా ఉంది అనిపించింది నాకు. నా గదిలో ఉండే స్నేహితురాలు ఇచ్చిన బాబా బోధన పుస్తకాలు కొని చదివాను. బాబా గొప్ప గురువు అయి ఉండాలని నా మనసులో అనుకోవటంలో సందేహం ఏమీ లేదని నేను భావించినట్టు నాకు బాగా జ్ఞాపకం. అంటే ఆ మెసేజ్ చూస్తే చాలా లోతుగా ఉంది. వాతావరణం అంటే చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా గంభీరంగా ఉంది. అది కాకుండా తను చదువుకునే కాలేజీలో కూడా ఈ సిద్ధాంతానికి వ్యతిరేకం. అంటే ఎప్పుడు టెన్షన్స్ లో ఉంటే విచారపడవద్దు, సంతోషంగా ఎలా ఉంటాం? ఇది చాలా ఆలోచించవలసిన విషయం అంటోంది ఆవిడ. అంతేకాకుండా బాబా పుస్తకాలు కొన్ని చదివాను. నేను గొప్ప గురువై ఉండాలి అని మాత్రం అనుకున్నాను. కానీ ఆ తర్వాత 7 సంవత్సరాల వరకు నేను మరొక గురువు ఎడల, ఆయన బోధనల ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాను. అంటే నేను బాబాని ఇంకా గురువుగా యాక్సెప్ట్ చేయలేదు, మహానుభావుడు అనుకుంటోంది. కానీ ఆవిడ ఒక గురువు ఫాలోయర్లుగా ఉంది ఆవిడ. కనుక నేను ఇంకా ఏదో నెరవేర్చాలని ఉందని ఊహించాను. ఒకప్పుడు నేను ఈ ఇతర బోధ అంటే గర్జిఫ్ యొక్క సంబంధంతో ఉన్న వాళ్ళ దగ్గరకు ఉండడానికి విస్కన్సిన్ నుండి ఇలినాయిస్ లో ఉన్న చికాగోకు మారాను. ఈ బోధలో కదలికలు అనే పేరు గల బోధలు యూరప్, ప్రాగ్ దేశాల నుండి ప్రాచీనమైనటువంటివని, అంటే కొంచెం ఆధ్యాత్మిక తత్వం ఎక్కువ అన్నమాట ఆవిడికి. అవన్నీ చదివిందిట. అంతేకాకుండా ఇవన్నీ కూడా నృత్యాల్లో కూడా ఇమిడి ఉన్నాయి. ఈ ఆధ్యాత్మికత అన్నది నృత్యంలో ఆ సబ్జెక్ట్ లో కూడా ఇమిడి ఉంది అంటుంది ఆవిడ. కానీ ఇంతలో ఇతర బాబా ప్రేమికులతో స్నేహం చేసుకున్నాను. ముఖ్యంగా వారిలో ఒక ఆమె ఎల్లప్పుడూ మెహర్ బాబాను గురించే నాతో మాట్లాడుతూ ఉండేది. మెహర్ బాబా ఇట్లా అని, మెహర్ బాబా అట్లా అని చెబుతూ ఉండేది. నేను బాబా ప్రేమికురాలను కానప్పటికీ బాబా అంటే నాకు చాలా ఆకర్షణ కలిగింది. ఎందుకంటే ఈ స్నేహితురాలు అంటే ఆమె నాకు చాలా మంచి స్నేహితురాలు. తన సర్వస్వం బాబాకు అర్పించింది. ఆ సమయంలో బాబా చాలా దయగలవారని, ప్రియమైన వారని నాకు నచ్చారు. గర్జిఫ్ అంటే ఆవిడ గురువు కదా. నన్ను నేను జ్ఞాపకం చేసుకుని కదలికలకు నన్ను నేను పాటించినందుకు నన్ను చూచి కోపించి ఉండేవాడు. అయినప్పటికీ మెహర్ బాబా నన్ను స్వీకరించారు. నేను ఫాలో అయ్యే గురువు నేను ఏదైనా పాటించలేదనుకోండి, అతను కోపం చూపించేవాడు. కానీ మెహర్ బాబా మాత్రం నన్ను స్వీకరించారు. బాబా అనేవారు కదా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తు చేసుకోండి అనేవారు కదా. అందుకని ఆవిడ చెప్తోంది, ఆ నాలో ఎలా ఉన్నా కూడా మెహర్ బాబా నన్ను స్వీకరించారని మాత్రం నాకు తెలుస్తోంది అంటుంది ఆవిడ. ఒక రోజున నా స్నేహితురాలు నన్ను పిలిచి తనకు కిందటి రాత్రి వచ్చిన కలను గురించి చెప్పింది. తాను భారతదేశానికి విమానంలో వెళ్తూ ఉండే తనతో పాటు ఇంకో స్త్రీ ఎవరో ఉన్నదని, ఆ స్త్రీని నేనేనని, అనుకోకుండా హఠాత్తుగా నేను ఆమెతో వెళ్ళానని అనుకున్నానని కలగన్నని చెప్తోంది. ఫ్రెండ్ చెప్పింట, నాకు ఒక కల వచ్చింది, నేను ఇండియాకు వెళ్తుంటే ఎవరో స్త్రీ నాతో పాటు ఉంది, ఆ స్త్రీ ఎవరో కాదు నువ్వు అందుట. తర్వాత కొద్ది కాలానికి నాకొక కల వచ్చింది. అదేంటంటే నేను ఒక పల్లెటూరులో నెమ్మదిగా షికారు చేస్తూ ఉన్నాను. ఆ ప్రదేశాన్ని నేను బాబా పార్కుగా గుర్తించాను. నేను ఆ పార్కులో తిరుగుతూ
నాలో నేను ఇది పార్క్ అయినట్లయితే ఇందులో వినోదాలు ఎక్కడున్నాయి అనుకున్నాను. అప్పుడు స్వర్గలోకం నుంచి దిగివస్తున్నట్లుగా ఒక కోమల కంఠం నా ప్రశ్నకు జవాబుగా వినిపించింది. బాబాయే నాకు జవాబు చెబుతున్నట్లుగా భావించాను. ఆయన తన సర్వజ్ఞత్వాన్ని తెలియపరుస్తూ, నీకు వినోదాలు ఎందుకు కావాలి? నేనిక్కడున్నాను. సర్వస్వము నేనే అన్నారు బాబా. అది సరిగానే ఉంది. నేను నిజంగా గుర్తించాను. ఇది నాకు వచ్చిన కల. వాళ్ళ ఫ్రెండ్‌కొచ్చిన కలేంటి? తిన్ని కూడా ఇండియాకి తీసుకెళ్లి బాబా దర్శనం చేసినట్టు. తినకొచ్చిన కలేంటి? ఒక పార్కులా ఉంది. అది బాబా పార్కులా అనిపించింట. అంటే అక్కడ బాబాకి సంబంధించినవన్నీ ఉండి ఉంటాయి. ఆవిడనుకుంటోంది, ఇంత ఆధ్యాత్మికంగా, ఇంత గంభీరంగా ఉంది. ఇక్కడ వినోదం ఎక్కడుంది అంటే, బాబా కంఠం వినిపించడం, అంతటా అన్నిటా నేనే, ఇంక వినోదం ఎందుకు అన్నట్టుగా అనిపించింది. నా ప్రయాణానికి కావలసిన డబ్బులు కూడబెట్టుకోవడానికి చాలా నెలల వ్యవధి ఉంది. అంటే బాబా దగ్గరికి ఇండియా వద్దాం అని అనుకుంటోందావిడ. నేను ఒక్కదానినే అవటం చేత ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ నేను కొంత ఆస్తి అమ్మివేసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రయాణాన్ని ఒక సాహస కృత్యంగానే నేను భావించాను. దానికి నేను తమాషా అని పేరు పెట్టాను. కానీ పనులు అనుకున్నంత తేలిక కాదు. మేము బయలుదేరవలసిన సమయానికి 2 వారాల ముందు నేను పవిత్రమైన నృత్యమే గురువు దగ్గర నేర్చుకుంటున్నాను. ఒక గురువు దగ్గర. ఆ గురువు దగ్గర నుంచి ఒక ఆహ్వానం వచ్చింది. ఈ నృత్యాలకు ప్రధాన కేంద్రమైన న్యూయార్క్ నగరానికి వెళ్ళి అక్కడ 2 వారాల పాటు ఈ నృత్యాలను గురించి తీవ్రమైన అధ్యయనం చేయడానికి ఇంకా కొంతమంది నేను ఆహ్వానింపబడ్డాం. అంటే 7 సంవత్సరాల నుంచి నేను ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్న ఈ విద్యను ఇంకా ఉన్నత స్థితిలోనికి తీసుకురావడానికి ప్రయత్నం అన్నమాట. నిజంగా ఆ మార్గం ఒక బాబా ప్రేమికుడు భారతదేశంలో బాబా సమాధి దగ్గరికి వెళ్ళడంతో సమానం. మనకు అర్థమవడం కోసం ఆవిడ చెప్తోంది. ఇండియా వచ్చి బాబా దర్శనం చేసుకోవడం ప్లాన్ చేసుకుంటోంది. ఆవిడ ఒక్కడే అవడం వల్ల ఆర్థికంగా సపోర్ట్ ఎవరు తనతో లేకపోవడం వల్ల ఉన్న ఆస్తి అమ్మేసుకుని ఏర్పాటు చేసుకుంది. ఆ ప్రయాణాన్ని కూడా సాహస కృత్యం. మరి అక్కడి నుంచి ఇండియా రావాలంటే అప్పట్లో చాలా కష్టం కదా! దాన్ని తమాషాగా కూడా పేరు పెట్టుకున్నాను. ఇంకో 2 వారాలు ముందుందనగా నేను ఈ నృత్యం ఎవరి దగ్గర నేర్చుకుంటున్నానో ఆ గురువు నుంచి ఆహ్వానం వచ్చింట. ఏమని? న్యూయార్క్ వచ్చి 2 సంవత్సరాలు మంచి ప్రాక్టీస్ చేసి ఉన్నత స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసం. ఆ ఆహ్వానం ఎలాంటిదంటే, ఒక బాబా ప్రేమికుడు బాబా సమాధిని దర్శించుకుంటే ఎంత అదృష్ట భాగ్యమో, ఎంత ఉన్నత స్థితి వెళ్తుందో ఆత్మ, అలాగే ఈ ఈ ప్రయాణం, ఈ గురువు గారిచ్చిన ప్రయాణం కూడా అలాంటిదే అని చెప్తోంది. అంటే అంత ఉన్నత స్థితిలోకి ఆమెను తీసుకెళ్ళిపోతుందన్నమాట ఆ 2 వారాల ప్రోగ్రాం. అది ఒక బాధాకరమైన నిర్ణయం. అయినప్పటికీ నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసిన ఒక ఆలోచన నా హృదయంలో మెలుగుతూ ఉంది. అదేమిటంటే, మెహర్ బాబా నిజంగా భగవంతుడైతేనేమి, సర్వకాలములకు నా ఆత్మకు లాభం చేకూర్చే యాత్ర చెయ్యటానికి ఆయన నాకొక అవకాశాన్నిచ్చారు. నేను వెళ్ళటం మంచిది అని అనుకున్నాను. అందువల్ల నేను వెళ్ళాను. కానీ నిజానికి భారతదేశంలో బాబా సమాధి దగ్గరకు వెళ్ళాలని నేను తీసుకున్న నిర్ణయం నా హృదయంలో నన్నెల్లప్పుడూ బాధ పెడుతూనే ఉంది. కానీ నా హృదయంలో ఉన్నదాని ముందర నేను అంగీకరించలేకపోయాను. అంటే ఆవిడ నృత్యానికే ఓటు వేసుకుంది. కానీ హృదయంలో మాత్రం ఆ బాధ, అంటే బాబా సమాధి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాను అన్న బాధ మాత్రం ఎల్లప్పుడూ బాధ పెడుతూనే ఉంది అంటోందావిడ. నేను మెహరాబాద్‌కి మొదటిసారిగా వచ్చినప్పుడు, అంటే ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక మొదటిసారి మెహరాబాద్ వచ్చింది. ఆ సమాధి చుట్టూ ఉన్న ప్రదేశమంతా నేను నా కలలో చూచిన బాబా పార్క్ వంటి ప్రదేశమని నేను గుర్తించాను. ఆవిడ కలలో బాబా వాయిస్ కూడా వినిపించింది కదా! అంతటా అన్నిటా నేనేని, ఆ కల కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా బాబా సమాధి పక్కన చుట్టుపక్కల ఎలా ఉందో అలాగే ఉంది అని చెప్తోంది కల. అక్కడి మండలిలోనూ, మొత్తం మీద మెహర్ యాత్ర కేంద్రంలోనూ కనబడిన ఆ ప్రేమ యొక్క తీవ్రత, హృదయపూర్వకంగా చేసే ఆదరణ నాకు బాగా నచ్చినాయి. అంతకుముందు చికాగోలో ఆ పవిత్రమైన నృత్యాలలో నేను పరిపూర్ణత్వం కొరకు క్రమశిక్షణాపూర్వకమైనటువంటి విధానం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. కానీ మెహ్రాబాద్‌లోనూ, మెహ్రాజాద్‌లోనూ ఒక రకమైన అధికతరమైనటువంటి ఉన్నతోన్నతమైనటి పరిపూర్ణత్వం ఉన్నట్లు కనబడిన
హృదయపూర్వకమైన స్వార్థ జ్ఞానం లేనటువంటి శక్తి ఉన్నది అంటోంది. అంటే వీటని ఈ లక్షణాలన్నీ కలగడం కోసమే కదా మన ప్రయత్నాలన్నీ కూడా. నేను చేసే నృత్యంలో కూడా ఇలాంటి ప్రయత్నాలే చేశా. అంటే ఒక డిసిప్లిన్ గురించి, కాకపోతే ఒక పరిపూర్ణత్వం గురించి, వీటి మీద ఒక కాన్సెప్ట్ కింద చేసినట్టున్నారు వాళ్ళు. ఆ ప్రయత్నాల కోసం నృత్యం చేస్తే అవే ప్రయత్నాలు అంటే ఏదైతే మనం అలవరుచుకోవాలో అన్నది ఆటోమో ఆటోమేటిక్ గా అనుభూతి పొందాను అని చెప్తోంది. ఒక డిసిప్లిన్ గా ఎలా ఉండాలి, ఒక ప్రేమ పూర్వకంగా ఎలా ఉండాలి, హృదయపూర్వకంగా ఎలా దయా కరుణ చూపించాలి, ఇవన్నీ కూడా నేను అనుభూతి పొందాను అని చెప్తోంది ఆవిడ. ఆ పవిత్రమైన నృత్యాలలో నేను పరిపూర్ణత కొరకు క్రమశిక్షణ కొరకు చేసిన ప్రయత్నం అదంతా కూడా. కానీ ఇది ఆటోమేటిక్ గా అందులో ఆ శక్తి వచ్చేసింది అని చెప్తోంది. ఎవరైనా వ్యక్తి ఒక వాయిద్యం వాయించినప్పుడు కానీ, బాబాకు అర్పితమైన ఒక పాట పాడినప్పుడు గాని హృదయం యొక్క లోతుల నుండి వచ్చినట్టుగా కనబడేది. ఇది నాకు బాగా నచ్చింది. సంవత్సరాల తరబడి చేసే ప్రయత్నం ఏమీ లేకుండానే ఇక్కడ నేను ఆ అనుభూతి పొందగలిగాను. అంటే ఈ డాన్స్ నేర్చుకున్న వాళ్ళకు కూడానండి తెలిసిపోతుంది. అది మెకానికల్ గా చేస్తున్నారా డాన్స్, లేకపోతే హృదయం పెట్టి చేస్తున్నారా. ఈ అనుభూతి అయితే అంటే డాన్స్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, డాన్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఆడియన్స్ గా చూసిన వాళ్ళకి మనకు అంత అర్థం కాదు గాని ఇవిడ అందులో నిష్ఠాతురాలే ఉంది. అక్కడంతా ప్రయత్నమే జరుగుతోంది తప్ప ఆచరణ లేదు. కానీ ఇక్కడ ఏ ప్రయత్నం చేయకుండానే ఆచరణ వెళ్ళిపోతోంది. అంటే ఒక పాట పాడారనుకోండి, చాలా హృదయపూర్తిగా పాడుతున్నారు వాళ్ళు అని తెలిసిపోతుంది. అలా నాకు ఆ లోతులు అర్థమైపోతున్నాయి అని చెప్తోంది ఆవిడ. ఒకానొక అసాధారణమైన అక్కడ వాతావరణం ఉన్నట్లు నేను భావించినప్పటికీ భగవంతుని ఉనికిని అనుభవించాలని, లేక నాలోనే భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించాలని కోరుతూ ఉండేదాన్ని. నేను ప్రతిరోజు సమాధి దగ్గరికి వెళ్ళేదాన్ని. భగవంతుణ్ణి అంటే అప్పుడు బాబా నా దృష్టిలో భగవంతుడు అయినా కాకపోయినా ఆయనతో ఇలా మాట్లాడేదాన్ని. చూడు భగవంతుడా, నేను ఇంత దూరం భారతదేశానికి వచ్చాను. నా ఆస్తి అంతా మేశాను. నా ఆధ్యాత్మిక మార్గానికి ఉద్దేశించబడిన న్యూయార్క్ ప్రయాణం తప్పిపోయింది. 2.5 సంవత్సరాల వయసులో గల నా బిడ్డను దిగులుగా ఉన్న నా తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టి వచ్చాను. కనీసం కొంచెమైనా నీ ఉనికిని అనుభవించేటట్లు చెయ్యి. నా ఈ ప్రయాణం ప్రయోజనకరమైన దానినిగా చెయ్యి అని ప్రార్థించాను. ఆవిడ చెప్తోంది, ఎవరు ఏం పని చేసినా, ఏ పాట మాట్లాడినా, ఎలా వెల్కమ్ చేసినా ఇవన్నీ కూడా వాళ్ళు చాలా హృదయపూర్తిగా ఆ అంటే అక్కడ అసహజత్వం ఏం కనిపించట్లేదు. చాలా సహజంగా చేసేస్తున్నారు. దీనికి ఏ విధమైన ఎక్సర్సైజు చేయలే. కానీ అదే మా డాన్స్ లో అయితే చాలా ఎక్సర్సైజులు చేశాక ఆ పరిపూర్ణత్వం వస్తుంది. ఇక్కడ అలా లేదే. ఈ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను బాబాని భగవంతుడా కాదా అన్నది పక్కన పెట్టండి. నేను ప్రార్థన ఎలా చేశానో తెలుసా బాబాకి. నేను న్యూయార్క్ ప్రయాణాన్ని వదిలేసుకున్నాను. 2.5 సంవత్సరాలు నా బిడ్డ నా తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టాను. కనీసం కనీసం నీ ఉనికిని అనుభూతి పొందేటట్లు చెయ్యి. అలా చేస్తే కనుక నా ప్రయాణానికి ప్రయోజనం ఉంటుందని ప్రార్థించింటావిడ. అప్పుడు నాలో ఒక మార్పు వచ్చింది. అది దుని దగ్గర జరిగింది. దునిలో ఏమి వదిలిపెట్టాలా అని 2 వారాల బట్టి ఆలోచిస్తూ ఉన్నాను. నా జీవితమంతా సిగ్గుపడుతూ చైతన్యంతో నిండి ఉండడం వల్ల, నాలో నేను ఒక విధంగా బాధపడుతూ ఉండడం వల్ల, నా ఉబ్బసంతో పాటు నేను పైన చెప్పిన విధంగా సంపూర్ణమైన బాధను ధునిలో వెయ్యాలని నిశ్చయించుకున్నాను. ధుని వెలిగించే రోజు వచ్చింది. ధునిని వెలిగించడానికి బయట రాళ్లతో కట్టిన వేదిక పైకి నడిచి వచ్చాను. ఆ బాబా అంటారు కదా, మీలో ఉన్న ఏదో ఒక బలహీనతను అందులో వదిలేయండి. దానికి మనం వదిలేస్తున్నామని చెప్పడానికి సింబాలిక్ గా ఒక గంధపు చెక్క ఏదో ఇచ్చేవారు. అలాగే ఈవిడ అంటోందన్నమాట, నేను ఏ విధంగా ఏది వదిలేయాలో నాకు తెలియకపోయినా ఒక బాధ అయితే ఉంది కదా నాకు, ఆ బాధనే నేను వదిలేస్తాను దునిలో అని చెప్తోంది. అక్కడికి రాగానే ఆ వేదిక పైన అడుగు పెట్టబోతూ ఉండగా కాలం నా కోసం అక్షరాలా ఆగిపోయింది. నన్ను గురించి నాలో ఒక స్పష్టమైన మెరుపు లేక అంతర్దృష్టి తళుక్కున మెరిసింది. నన్ను గురించి భగవంతుడు ఏదో ముఖ్యమైన విషయం చెబుతున్నాడా అన్నట్లు ఉంది. అది ఎంత సూక్ష్మమైన, అస్పష్టమైనటువంటి, లోతైనటువంటి, మాటలతో చెప్పడానికి వీలు లేనటువంటి
దగు జ్ఞానం అంటే అది హఠాత్తుగా నాలో నుండి తప్పించుకుపోయింది. నాకు అపరిమితమైన దుఃఖం, భయం కలిగాయి. ఎందుకంటే ఆ స్థితి నేను ఎప్పుడూ అనుభవించినటువంటి ఆత్మ జ్ఞానం యొక్క చాలా ముఖ్యమైన క్షణాలలో ఒకటి నాకు తెలిసింది. ఇది నా పరిస్థితి. నా ఆధ్యాత్మికమైన పెరుగుదలకు నాకొక గొప్ప కనువిప్పు అని తెలుసుకుని కూడా ఆ పరిస్థితి ఏమిటో నేను వెంటనే తెలుసుకోలేకపోయాను. ఆ అవకాశాన్ని పోగొట్టుకొనకూడదని నేను నిశ్చయించుకున్నాను. కాలముతో బంధించిన ఆ క్షణంలో, అంతరిక్షంలో గూడు కట్టుకుపోయిన ఆ క్షణంలో, ఊపిరికి మధ్యలో వేళ్లాడుతున్న ఆ క్షణంలో, నేను తర్వాత కాలంలో ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకునేటందుకు ఆలోచన రూపంలో పెట్టుటకు అనుమతించమని బాబాను ప్రార్థించాను. అంటే ఏదో ఒకటి వదిలేయాలనుకుంటోంది కనుక ఈ బాధని, అంటే ఈ అన్ని రకాలుగా బాధలు పడింది కదా, ఇందులో ఏదో ఒక దాన్ని వదిలేద్దాం అనుకుంటోంది. కానీ ఏదో రకమైన ఉద్వేగం, ఒక టెన్షన్ అవన్నీ ఆవిడలో అలుముకుంటున్నాయి. కానీ ఇలా వదిలేస్తున్నప్పుడు తనలో కలిగే అనుభూతిని లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా అది ఉండిపోవాలి తన మనసులో అని కోరుకుంటోంది. అందుకని బాబాను వేడుకుంటోంది. ఆశ్చర్యం, అజ్ఞానం నాకు కలిగింది. అది మాటలతో చెప్పనలవి కానిది. కానీ మాటలలో చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలని కోరుతున్నాను. ఒకవైపు నా కోసం నా బాధను వదిలించుకోవడం, మరొక వైపు నా కోసం నేను అర్థించుచున్నట్లుగా భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి నేను వదిలించుకోవలసింది ఏదో ఉంది. నిజానికి ఇది నేను దునిలో వదిలిపెట్టవలసింది. నేను ప్రేమాస్పదురాలను కాననే భావం, నేను తెలుసుకొనబడలేదనే భావం, తీవ్రమైన ఈ భావాలను వదిలించుకోవాలి. నేను భగవంతుని చేత ప్రేమించబడ్డాను. ఇది అన్ని సమస్యలకు మూలమైన పెద్ద సమస్య. ఇది నా యొక్క అతి ముఖ్యమైన సమస్య. అంటే బాబా ఉనికి కావాలని కోరుకుంటోంది. దునిలో ఏదో ఒకటి వదిలేద్దామంటే బాధ. అంటే ఇన్ని రకాలుగా బాధపడుతోంది కదా, వదిలేద్దాం అనుకుంటోంది. కానీ ఇవన్నీ కూడా మెకానికల్ గా జరుగుతున్నాయేమో అని ఒక భయం పట్టుకుంది ఆవిడకి. ప్రతిదీ కూడా మెహరాబాద్లో అన్ని సహజంగా వాళ్ళ అనుభూతితో చేస్తున్నట్టే అనిపిస్తోంది. కానీ తను చేసే ఈ పని మెకానికల్ అయిపోతుందేమో అనే భావన అయితే తనకు వెంటాడుతోంది. ఇంతకు పూర్వం నా ఆధ్యాత్మిక మార్గంలో నాకు కలిగిన లోతైన అనుభవాలన్నిటికంటే ఇది ఎక్కువ లోతైన అనుభవంగా నేను తెలుసుకున్నాను. బహుశా అది సాధారణమైనదిగా కనబడినప్పటికీ ఆ అనుభవం సరిగా నా విషయంలో వ్యక్తి వ్యక్తిగతమైనదిగాను, ప్రాధాన్యత కలదిగాను నేను తెలుసుకున్నాను. పైకి చూడడానికి అదంత ముఖ్యమైనదిగా కనబడకపోయినప్పటికీ చాలా ప్రభావమైనది, పరిపూర్ణమైనది. నేను అమెరికాకు తిరిగి వెళ్ళాక తర్వాత ఆంతరంగికమైన వివాదం వల్ల నేను చికాగోలో ఉన్న మా ఇంటికి ఏడున్నర ఏడున్నర వారాల వరకు వెళ్ళలేకపోయాను. మొత్తానికి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేసింది ఆవిడ. అమెరికా వచ్చేసింది. అమెరికా వచ్చేసినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఏడు వారాలు పట్టింట. భారతదేశం వెళ్ళకపోవడం ఉన్న నా మామూలు జీవితానికి, అందులో ఇమిడి ఉన్న పద్ధతికి తిరిగి రావలసిన రోజును అంతకుముందు నెట్టుతూ పిట్స్బర్గ్లో మావాళ్లతో కలిసి ఉన్నాను. నా పూర్వపు ఆధ్యాత్మిక మార్గానికి గాని, గురువు గారితో కలిసి చేసిన నృత్యాలకు గాని వదిలిపెట్టాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ఇప్పుడు కూడా కోరుకోలేదు. కానీ ఏదో మారింది. బాబా చాలా శక్తివంతంగా నాలో ఉండిపోయారు. ఇక ఇక ఇతరులకు అక్కడ చోట్లేదు. నా పాత మార్గానికి, నృత్యాలకు, గురువుగారి దగ్గరకు వెళ్లకుండా ఉండాలని నేనెప్పుడూ కోరుకోలేదు. కానీ సంవత్సరం అయిన తర్వాత నేను తిరిగి వెళ్ళటం లేదని గుర్తించాను. ఆ కాలంలో నా జీవితంలో ఈ మార్పుని తీసుకుని సహాయం చేసిన కలలు 2 వచ్చాయి. ఆవిడేమనుకుంటోంది, బలవంతంగా నెట్టేద్దాం అనుకుంటోంది. నృత్యాలు మానేయాలి, గురువుని మానేయాలి, బాబానే పట్టుకోవాలి. ఇవన్నీ ఏది కూడా బలవంతంగా తీసేయలేమండి ఏది కూడా. బాబానే పట్టుకోవాలి అనుకుంది ఆవిడ. బాబా కూడా అంటారు కదా, అధికాధికంగా ప్రేమించడం వల్ల, నా మీద పూర్తిగా ఆధారపడడం వల్ల నేచురల్ ఎగ్జిట్ అవుతాయి నీ బలహీనతలు అని బాబా చెప్తారు. అంటే అలా నేచురల్ గా ఎగ్జిట్ అవ్వాలి ఏవైనా కూడా. ఆయనే హృదయంలో ఆక్యుపై చేసేస్తే కనుక అవి వెళ్ళిపోయాన్న సంగతి కూడా మనకు తెలియదండి. మనలో మార్పు కూడా ఇతర వాళ్ళు చెప్తారు, ఏంటి నీలో చాలా మార్పు వస్తోంది అని. ఆ మార్పు కూడా మనం కనిపెట్టలేనంత ప్రేమలో, బాబా ప్రేమలో మునిగిపోతాం మనం.
ఎదుటివాడు చెప్తాడనమాట. అందుకే బాబా సజీవ సందేశం కావాలి నువ్వు అన్నది కూడా అందుకే. ఆవిడ ఇక్కడ అదే చెప్తోంది. నేను దునిలో అది వేసినా, అక్కడ దర్శనం చేసుకున్నా, బాబానే పట్టుకునే ఉన్నా, నా గురువుని కానీ, నా నృత్యాలను కానీ వదిలేయాలని నేను అనుకోలే. కానీ ఏడాదిన్నర పాటు వాటి జోలికే వెళ్ళలేదు. అలా వెళ్ళలేదనే విషయాన్ని కూడా నేను తెలుసుకోలేదు అని చెప్తోంది. కానీ ఈ సందర్భంగా 2 కలలొచ్చాయి. అవి కూడా మీతో చెప్తాను అంటూ ఆవిడంటోంది. మొదటి కలలో గర్జిఫ్కు శిష్యుడైన నా మొదటి గురువు నా దగ్గరకు వస్తూ కనబడ్డాడు. నా హృదయం ప్రేమతోనూ గౌరవంతోనూ ఆయన వైపు పరిగెత్తింది. కాని అప్పుడు బాబా వచ్చారు. తన తెల్లని సాద్ర ధరించి నా వంక చూచి కొంటెగా నవ్వుతూ ఆయన కళతో, ఏంటి మా ఇద్దరిలో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం అని అమాయకమైన కవ్వింపుతో అడుగుతూ వేగంగా నడుస్తూ నా దగ్గరకు వచ్చారు బాబా. బాబాయే ఎక్కువ ఇష్టమని నాలో నేను ఒప్పుకొనవలసి వచ్చింది. ఇక రెండవ కళ. ఈ రెండవ కళలో దృశ్యంలో ఒక స్కూలు. అందులో ఒక ఉపాధ్యాయుని పిల్లలు ఉన్నారు. దృష్టిని కొంచెం లోతుగా తీసుకుని వెళ్లే కష్టమైన పని పూర్తి చేయడానికి ఆమెకు ఒకటే జవాబు తోచింది. అది క్రమశిక్షణ కాదు, ఏ పద్ధతి కాదు. కఠినమైన ఇంటి పని ఇవ్వడం కాదు. కాని తనకు తానుగా ఉండడం. తన అధికమైన సృజనాత్మకమైనటువంటి తేలికైనటువంటిదగు ఆత్మ. క్రమశిక్షణకు ఒక పద్ధతి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ హృదయంలో ఉన్న విషయాన్ని, హృదయపూర్వకమైన సృజనాత్మకమైన ప్రేమను, సృజనాత్మకమైన తేలికైనటువంటి జీవితాన్ని అనుసరించడానికి అంత బాగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి అసలైన ఆత్మ భగవంతుడైన బాబాయే నా నిజమైన ఆత్మ అని తెలుసుకోవటానికి ఈ కలలు ఆంతరంగికమైన అవసరం నుండి బయటపడడానికి ప్రతిబింబం చేశాయని నేను అనుకున్నాను అని చెప్తోంది. ఆఖరికి ఫైనల్ అయింది ఈ కళల ద్వారా. ఒక కళ ఏమొచ్చింది, బాబాయే డైరెక్ట్ గా అడిగారు, నీ గురువు ఇష్టమా నేనిష్టమా అని. తనకి బాబా వైపే తల ఒగ్గింది. అలాగే స్కూల్లో ఒక టీచరు పాఠం చెప్తోంది పిల్లలకి క్రమశిక్షణ గురించి. అంటే ఒక ఆత్మ ప్రయాణం ఎలా ఉండాలి, బాబా కూడా అంటారు కదా, యా- ఆ జీవిత లక్ష్యం గమ్యాన్ని మరిచిపోవద్దని. అది ఒక టీచర్ గా ఆవిడ ప్రబోధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆఖరికి హృదయంలో విషయం బయటపడింది. ఏంటి అంటే భగవంతుడు తప్ప ఏదీ సత్యం కాదు అన్న విషయం బయటపడినట్టుగా ఈ కలలో ఆంతరింగికమైన అవసరం. అంటే ఈ ఆత్మకి ఏది అవసరమండి, ఏది ముఖ్యం? భగవంతుని ప్రేమించడం, భగవంతునిలో కలిసిపోవడమే కదా. ఆ విషయం అయితే ప్రతిబింబింపచేశాయి నాకు. అంటే బాబాయే ముఖ్యం, బాబాయే సర్వస్వం. బాబా ఏమన్నారు, అన్నీ నేనే, అంతటా నేనే అన్నారు. ఇది స్టార్టింగ్ కూడా వాళ్ళు హెడ్డింగ్ అదే పెట్టారు. ఏమని పెట్టారు, కొంచెం, నేను ఇక్కడ ఉన్నాను, సర్వస్వం నేనే. అంటే భగవంతుడు కనిపించాడు బాబా. నీ గురువు ఇష్టమా నేను ఇష్టమా అని అడిగాడు. అలాగే మెహరాబాద్ లో కూడా ఆవిడ బాబా ప్రెజెన్స్ ని ఫీల్ అయింది. అంటే ప్రతి ఒక్కరి చర్యలో కూడా బాబా ప్రెజెన్స్ ని ఫీల్ అయింది కనుక ఆవిడ అలా తెలియజేసింది. అంటే అంతటా అన్నిటా సర్వజ్ఞుడైన బాబాయే ఉన్నాడు, ఆయనకే ఈ జీవితాన్ని అంకితం చేయాలనే అవగాహన అయితే ఆవిడకి కలిగింది. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మణి. జై బాబా రంజని, అందరికీ జై బాబా. అతార్ మెహర్ బాబా की जय. देवातिदेव प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसुहारति प्रियतमा मनसुहारति देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसुहारति प्रियतमा मनसुहारति ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదమునే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार